అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు చదువుల తల్లి సరస్వతి బ్రహ్మ. పిల్లలందరితో కలిసి తొలుత ఉమామహేశ్వర్ల పుత్రుడు గణేశునికి తొలి పూజ చేసి అటు పిమ్మట చదువుల తల్లి సరస్వతి బ్రహ్మకు పూజ చేయడం మొదలుపెట్టారు. గణేశునికి మరియు సరస్వతి బ్రహ్మకు పూలతో, పండ్లతో, పాయసం, ఫలాలు, పలహారాలు, వివిధ ప్రసాదాలు పెట్టి పిల్లల పుస్తకాలను దేవుని ఎదుట పెట్టించి అందరితో పూజను మొదలు పెట్టించారు. ఇలా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇలా బుజ్జి గణపయ్యను స్తుతించి తదుపరి సరస్వతి మాతను స్తుతించారు. ఇలా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్తని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేష జడాడ్యాపహ మాకుందేందు తుషార హర ధవళయా శుభవస్త్ర అన్విత యా వీణ వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి పిత్రే వై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యపహ. ఇలా ఆ తల్లిని స్తుతించి పిల్లలతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. అతిథులు వాళ్ళ స్పీచ్లను ఇలా ఇచ్చారు. ఇందులోని ఒకరు మాత్రం సైలెంట్గా కూర్చొని ఉన్నారు. అందరూ వారి అనుభవాలు చెప్పిన తర్వాత తను ఇలా అన్నారు పిల్లలతో. అది ఓ మహిళ, ఆమెకు 5 పదులు దాటి ఉంటుంది వయసు. ఆమె ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నేను ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అవ్వని. నేను మీలా చిన్నపిల్లగా ఉన్న వయసు అప్పుడు సంగతి. కొంచెం లెంత్ ఎక్కువ అయినా పర్వాలేదు. నా జీవిత చరిత్ర మీకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అందువలన అందరూ శ్రద్ధగా వినండి. మేడం, మీరు కూడా ఏమి అనుకోకండి. నేను చెప్పింది విని. నాకు చదువు అంటే పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. అయినా టైం టు టైం స్కూల్కు వచ్చేదాన్ని. ఏదో మా మాస్టర్ చెప్పింది విని పరీక్షలు రాసి పాస్ అయ్యేదాన్ని. అప్పుడు కూడా 50% మార్కులతో పాస్ అయ్యేదాన్ని. అప్పుడు అనిపించేది, నాకు తెలివితేటలు ఉన్నాయి. నేను శ్రద్ధగా చదివితే నేను క్లాస్లో క్లెవర్ స్టూడెంట్నే కదా. క్లెవర్ స్టూడెంట్స్ అంటే మా హెడ్ మాస్టర్కి, మా టీచర్స్కి ఓ మంచి అభిమానం కూడా. అయితే మిగిలిన పిల్లలను చిన్న చూపు చూడరు. నిజం చెప్పాలంటే
మా గురించి మా తల్లిదండ్రుల కన్నా వీరే ఎక్కువగా బాధపడేవారు. నాలాంటి పిల్లలతో ఇలా అనేవారు. మీకు కూడా మంచి తెలివితేటలు ఉన్నాయి. మీరు శ్రద్ధ పెట్టి చదవండి. వీళ్ళకన్నా ఎక్కువగా మార్కులు వస్తాయి మీకు. అప్పుడు మీకు మీరే పోటీగా నిలుస్తారు. ఇప్పటికంటే కొంచెం శ్రద్ధ పెడితే చాలు. అప్పుడు చూడండి, మన తరగతిలో అందరూ ఫస్ట్ మార్కులతోనే పాస్ అవుతారు. ఒక్కసారి ఊహించుకోండి, అది ఎంత బాగుంటుందో కదా. ఇలా జరగాలంటే రోజు ఒకే ఒక గంట చదివితే చాలు. అది ఇష్టంగా చదివితే చాలు. అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అది కూడా ఎలా చదవాలంటే చిన్న చిన్న చిట్కాలు చెప్తాను, వినండి. పిల్లలు, మీకు కథలంటే, ఆటలంటే, పుట్టినరోజులు, పండుగలు వంటివి మీకు బాగా ఇష్టం కదా. గుర్తుంటాయి కూడా. అవును మేడం. అయితే తెలుగు, ఇంగ్లీషు, హిందీ, చరిత్ర, సైన్స్ వంటి సబ్జెక్టులను కథలలాగా వినండి. చరిత్రలోనే ఆ రాజు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు యుద్ధం చేశాడు, గెలిచాడు అనే తేదీలను మీ పుట్టినరోజులు, పండుగ తేదీలు గుర్తుపెట్టుకుంటారే, అలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు చాలా సులభంగా గుర్తుంటుంది. అప్పుడు సోషల్లో ఫుల్ మార్క్స్ వస్తాయి, మీకు 199 అన్నట్లు. ఇక లెక్కలు, సైన్సు వీటిని ఆటలతో పోల్చుకోండి. ఆటలలో కూడా లెక్కలే కదా, లెక్కేయడం, తీయడం అన్నీ ఉంటాయి కదా. అలా లెక్క కట్టండి, అప్పుడు సులభంగా అర్థమవుతుంది. ఈ విధంగా ప్రోత్సహించేవారు అంతా, మా టీచర్స్ అంతా చేస్తే మా తరగతిలో ఇంచుమించు అందరూ శ్రద్ధగా ఉన్నట్లు అనిపించారు. అందులో ఒక్కరు మాత్రం అశ్రద్ధగా ఉండేవారు. తను స్కూల్లోనే కాదు, కాలేజీలో కూడా అశ్రద్ధగానే చదివింది. అయితే ఒకటి పోరాడో, యుద్ధం చేసో పాస్ అయిపోయేది. ఓ మొండి పట్టుదల, అది ఒక్కటే తనను కాపాడేది. ఇది ఎలా ఉండగా తనకు ఫస్ట్ ఇయర్లోనే పెళ్ళైపోయింది. అయినా 2 సార్లు దండయాత్ర చేసి ఇంటర్ పాస్ అయింది. పాస్ అయినానని అనిపించింది. పాస్ అయింది అనడం కన్నా పాస్ అయినాను అనడం కరెక్ట్ ఏమో. అప్పుడు తనకు తెలియలేదు, జీవితంలో తనే పోరాడాలని, తనే ఓ సమిదిలా మారాలని, తను కాలిపోతూ అందరికీ వెలుగు ఇవ్వాలని. చేతి పనులు నేర్చుకున్న తాను అదే జీవనాధారంగా, జీవనోపాధిగా మార్చుకొని బ్రతుకుతోంది. భగవంతుని దయతో జీవితాన్ని ఓ రేంజ్లో గడిపేస్తోంది. ఇప్పుడు మంచి మార్కులు రాకపోతే ఇంట్లో ఏమంటారో అని దానికి సందర్భాన్ని బట్టి డ్రామా ఆడేది. దాంతో అంతా సద్దుమణిగేది. కానీ అది అంత మంచి పద్ధతి కాదు కదా అని అప్పుడు తెలియలేదు. దాని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని ఊహించలేదు తను. అది మీరే కదా మేడం. అరే, ఎలా కనుక్కున్నారు? అవును, ఇప్పటి పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు. ఈ చురుకుతనం చదువులో, ఆటలలో, పాటలలో మీకు నచ్చిన ఏ రంగాన్నైనా ఎంచుకొని దానిలో పైకి రండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా మినిమం తక్కువలో తక్కువ ఓ డిగ్రీ ఉండాలి. చదువు అనేది లేకపోతే మనం ఎప్పుడో ఒకప్పుడు
మూర్ఖులమైపోతాము. చదువు అనేది లేక ఏమి సాధించినా వెలితే, ఆ వెలితి మన తల్లిదండ్రులకు బాధనిస్తుంది. మనం వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలిగా. మరి అంతేగా. మీకు ఏ ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. చాలా చాలా ఆనందం మేడం. మన పిల్లలకు మంచి మాటలు చెప్పారు, చాలా సంతోషం. మీకు వీలైనప్పుడల్లా వస్తూ ఉండండి మేడం. సరే సరే, ఇక చాలే మేడం, మేడం అనే పిలుపు. ఇక చాలు, దర్శిని అని పిలవేమే పూజ. ఏంటి మేడం, మీరిద్దరు స్నేహితులా? అవునమ్మా, నేను ఇందాకే కదా చెప్పాను, చదువుని, చదువుల తల్లిని అశ్రద్ధ చేస్తే నాలా బ్రతకాలి. చదువుల తల్లిని, చదువుని గౌరవించి శ్రద్ధగా చదివితే మీ మేడంలాగా గొప్పగా ఉంటుంది బ్రతుకు. నేను ఏమి చేసినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్ప హోదా కలిగినా ఇటువంటి గొప్పదైన టీచర్ ఉద్యోగాన్ని చేయలేను. ఎప్పటికీ గురువును కాలేను. దానికి ఓ అర్హత ఉంటేనే అది పొందగలము. మీకందరికీ ఆ అర్హత ఉందని నేను, మీ మేడం గట్టిగా నమ్ముతున్నాము. అందుకు మీరు బాగా చదువుకొని ప్రయోజకులవ్వండి. ఆల్ ద బెస్ట్ పిల్లలు. పిల్లలు, నన్ను మీ స్నేహితురాలుగా అనుకోండి. మీరు నాతో ఏదైనా పంచుకోవచ్చు, మీకు కావాల్సింది అడగవచ్చును. బాయ్ పిల్లలు. బాయ్ ఆంటీ మేడం. ఆంటీ బాయ్. ఇలా తనకు తెలిసిన పద్ధతిలో పిల్లలను ప్రోత్సహించుట మంచి పద్ధతేగా, సంతోషకరంగా ఉన్నది కూడా. నమస్తే. శుభం లాభం.